హేమంత్ గారు రీసెంట్ గా మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే వచ్చాయి కదా. సో ఆ! రిజల్ట్ వచ్చే వరకు మీ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందండి? పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కదా, ఆ! అధికారం మొత్తం చంద్రబాబుకి వస్తుంది. అధికారం చంద్రబాబుకి వస్తది. కానీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకెళ్తే ఆంధ్రాకి మంచి జరుగుతది. ఆ! అంటే ఇప్పుడు ప్రస్తుతం జగన్ పరిపాలనలో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, మరి ఆ! అవి ఉపయోగం కలగలేదా? ఉపయోగం కలిగింది. కానీ ఇప్పుడు నన్నే చేసుకోండి, నేను ఒక నిరుద్యోగ వృత్తిని. నాకు ఉద్యోగం దొరకలే. తెలంగాణకు వచ్చి ట్రై చేసుకుంటా ఉన్నా. అదే ఒకవేళ పవన్ కళ్యాణ్ కూటమి ఒకవేళ వస్తే అధికారంలోకి ఆంధ్రాలోనే ట్రై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కూటమి అని అంటున్నారు కదా, సో జగన్ ఇచ్చిన మేనిఫెస్టో అలానే కూటమి ఇచ్చిన మేనిఫెస్టో సేమ్ సిమిలర్ గా అనిపిస్తుంది. మరి ఆ! సేమ్ పథకాలు రిపీట్ అవుతాయి కదా. ఇప్పుడు జగన్ ఇచ్చిన పథకాలు బాగాలేవని చెప్పట్లే. అవి బాగున్నాయి. వాటిని ఫాలో అవుతూ అదే చంద్రబాబు వస్తే ఆయన విజన్ తెలుసు కదా! ఆయన ఎక్స్‌పీరియన్స్. దాంతో ఉద్యోగాలు ఎక్కువ కల్పించే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంతకు ముందు చూసుకున్నట్టయితే 4 మెడికల్ కాలేజ్‌లు అయితే ఆంధ్రాకి చేయడం అయింది. ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఇస్తే ఇన్ఫోసిస్ కూడా క్రియేట్ చేస్తాను అని జగన్ అంటున్నారు. మరి ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా ప్రజలు? ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈసారి కూటమికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం. యువత అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి యువత ఎంత వరకు మెజారిటీ తెప్పించగలుగుతుంది? యువత మొత్తం పవన్ కళ్యాణ్ సపోర్ట్. కాకపోతే చాలా మంది యువతకు ఓటు హక్కు లేదు. అదే యువత ఇంతకు ముందు హైదరాబాద్ లో కూడా ఉన్నారు. సో హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. కానీ చూస్తే తీరా చాలా వరకు అంటే అధికారంలోకి రాకుండా చేశారు. అదే సపోర్ట్ చేసే యువత మొత్తం ఓటు హక్కు లేని వాళ్ళు. వాళ్ళు రీల్స్ లో మాత్రం సపోర్ట్ చేయగలరు. వెళ్ళి ఓటు వేయలేరు కదా. ఇప్పుడు రీల్స్ లో లేని వాళ్ళు రియల్ లైఫ్ లోకి వచ్చారంటారా? ఆ, ఓకే. అంటే ఎంత మెజారిటీ వరకు రావచ్చు? నాకు తెలిసి కన్ఫామ్ గా అధికారంలోకి కూటమి అయితే వస్తది. కానీ భారీ మెజార్టీ అయితే రాలేదు. అంటే ఇప్పుడు మేనిఫెస్టో అని చూసారు కదా ఆల్రెడీ. సో చాలా వరకు దాంట్లో కూడా ఉచిత పథకాలు ఉన్నాయి. సో అలా ఇప్పటికే రెవెన్యూ లేని రాష్ట్రానికి మరి ఉచిత పథకాలు ఆ విధంగా ఇస్తే మరి ఏ విధంగా ఏవైతే ఉన్నాయో పథకాలు వీటిని అమలు చేయగలుగుతారు? ఆ అమలు చేయనీకనే చంద్రబాబుకు ఉన్న విజన్ యూజ్ అవుతుంది. అంటే ఫైనల్ ఇప్పుడు కూటమి వస్తుంది. కూటమి